బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన రైతులకు అన్ని విధాలా భరోసా ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు రైతులకు అన్ని విధాలా, ముఖ్యంగా చెర్లను పూడికి అనుకోండి, ప్రాజెక్టు కట్టడం అనుకోండి, రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, గోడాములు, కొనుగోలు కేంద్రాలు, ఇలా చెప్తూ పోతుంటే దేశంలో ఎక్కలేని విధంగా రైతులకు అన్ని విధాలా మేలు చేసిన ప్రభుత్వం ఏదైందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు దేశానికి వెన్నుముక రైతాంగం. అలాంటి రైతులకు పూర్తిగా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్నగాక మొన్న క్యాబినెట్ మీటింగులో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాలు, ఇవి మిగతా ధాన్యాల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన టార్గెట్కే పరిమితం, అంతకన్నా ఎక్కువ కొనేది లేదని కళాఖండితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మొన్న నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అండి! చేతకాని ప్రభుత్వం. అసలు ప్రభుత్వం ఎలా పాలన చేయాలని మళ్ళీ తెలియని ప్రభుత్వం ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు బాగా మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు బాగా మాట్లాడారు. ఏమండి, ఇన్ని వేల లక్షల కోట్లు ఉంటుంది, కొనుగోలు మీరు చేయరా అని చాలా గట్టిగా మాట్లాడారు. ఆ వాయిస్ కూడా అందరికి తెలుసు. ఆనాడు కేంద్రం కూడా మొండికేస్తే ఆనాడు ఢిల్లీలో కేసీఆర్ నాయకత్వాన మేము కూడా పోవడం జరిగింది. ఆనాడు ధర్నా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి నిరాకరిస్తే ఆనాడు రైతుల కోసం ఈ ప్రభుత్వం ఉందని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎక్కడ ఒక గింజ కూడా ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం కొని రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వం? మొన్న ఎన్ని ఇబ్బందులు చెప్పండి, మొన్న ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఇబ్బందులు, ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారు చెప్పండి. కొనుగోలు చేయకుండా, అదేవిధంగా పెద్ద ఎత్తున తరగాని, అటు మక్కలు కొనకుండా, ఇట్లు వడ్లు కొనకుండా, మరి నానా రకాల ఇలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, పెద్ద ఎత్తున నష్టపోయారు. మొన్న చెప్పాను, మన కాన్స్టిట్యూషన్నే 1,80,000 మెట్రిక్ టన్నులకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఇక్కడ రైతాంగం నష్టపోయారు. అంటే తరుగు విషయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ. ఇలా రైతులు పూర్తిగా విస్మరించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఆనాడు బాగా పొడి మాటలు మాట్లాడారు కదా, మేము రైతులను ఆదుకుంటామని. ఎక్కడ ఆదుకున్నారండి? రైతు బంధు ఒకటి ఎగబెట్టారు. ఒకటి గతంలో 3 ఎకరాలకు పరిమితం, మొన్న 2 ఎకరాలకు పరిమితం. 2 ఎకరాలకు 2 సార్లు పెద్ద మీటింగులు చూసారా? 2-3 కోట్ల రూపాయలు ఖర్చు ఒక్కొక్క రైతు బంధు ఇవ్వడానికి 2 సార్లు ఇచ్చారు కోట్లు. మళ్ళీ ఏదో 26-30 తారీఖు అక్కడ పెడుతున్నట్టు బట్టి విక్రమ అక్కడో పెద్ద మీటింగ్. అంటే ఆనాడు ఏ మీటింగ్ లేకుండా టక్క బ్యాంకులో ఆనాడు కేసీఆర్ డబ్బులు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి కూడా మీటింగులు, 2 మీటింగులు పెట్టారు. మీరు చూశారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు. ఒకళ్ళు 26 అన్నారు, ఒకళ్ళు 30 అన్నారు. మళ్ళీ ఎన్ని ఎకరాలకు ఇస్తావు? మరి ఎన్ని ఎకరాలకు ఇస్తే మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ 5-6 కోట్ల రూపాయలు ఖర్చు. అది ఎకరానికి ఇస్తే మనకే గుర్తులేదు. ఎగబెట్టారు. రుణమాఫీ అయితే 2 లక్షలు అయితే ఇవ్వలేకపోయారు. అంటే అసలు ఎక్కడ మీరు రైతుల విషయంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చెప్తున్నా కదా, రైతులు నాకు ఫోన్ చేశారు, ఏం పంటలు వేసుకోవాలి, కొనగట కదా, మా పరిస్థితి ఏంటి సార్, మీరు బ్రహ్మాండంగా ఎలంపల్లి గూడెంపితోటి బ్రహ్మాండంగా 2వ పంటకు 30,000 ఎకరాలకు మీరు బ్రహ్మాండంగా నీరు ఇస్తున్నారు, మేము బ్రహ్మాండంగా పొలాలు పండించుకుంటున్నాం. ఇక్కడ 1,08,000 మెట్రిక్ వడ్లు పండి, ఇక్కడ మన ప్రాంతంలో 1,08,000 మెట్రిక్ టన్నులు పండితే జిల్లా మొత్తంలో సగానికి ఎక్కువ మన కాన్స్టిట్యూషన్ పడ్డది. రేపు మేము ఏమి వేసుకోవాలా, మేము ఎట్లా రేపు వర్షాకాలం వస్తుంది మేము ఏ రకం చేయాలనేది బాధలు ఉన్నారు ఇవాళ రైతాంగానికి. ఇలా భరోసా ఇచ్చే
పరిస్థితులు ఇలా లేరు. ఇలా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతలు కానీ సంబంధిత మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇలా భరోసా రైతుకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకు రైతులు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇలా ఆ వాతలు మీరు తీసుకోవాలి. ఎందుకంటే అన్ని విధాలు విఫలమయ్యారు కదా. ఆనాడు 92 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కొనే కార్యక్రమం. ఇలా 56 వేలకే ఎవరు కొనాలని ఇలా బాగా వెనక ముందు అవుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు సాగెంత ఇలా సాగెంత చెప్పండి. ఇలా అంటే కేసీఆర్ పాలన దేశంలో దిక్సూచిగా అన్ని విధాల రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం ఇలా కేసీఆర్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని విషయాల్లో రైతుల విషయంలో పూర్తిగా విఫలమైన పార్టీ, దగాకోరు పార్టీ, మోసం చేసిన పార్టీ, రైతులకు వెన్నుముక ఇచ్చిన పార్టీ మరి ఏదో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి పాలన అనేది. ఇలా రైతాంగానికి మేము మరి మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు లక్షలాది కోట్లున్నాయి మా ఆయన చెప్పారు ఎన్నికల ముందు మాకేం ఇబ్బంది లేదు, అన్ని మేము ఈ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రైతులు వేసుకునే పంట అది వరి కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మరొకటి కావచ్చు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉందా లేదు మాకు అవసరం లేదు. రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రతి గింజ గతంలో కేసీఆర్ పాలనలో ప్రభుత్వంలో ఏ రకంగా ప్రతి గింజ కొని అవసరమైతే కేంద్రం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే వరకు రైతులకు బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు కేంద్రంతో సంబంధం లేదు. కేంద్రం మొండికేస్తే మరి మీకున్న రాష్ట్ర బడ్జెట్లో రైతంటే దేశానికి వెన్నుముక మీరు అన్నారే, ఆ వెన్నుముక రైతాంగానికి ద్రోహం చేస్తే ఊకుండలేదు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వారు పండించిన పంట ఒక గింజ కూడా వృధా కాకుండా గింజ పోకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, సకాలంలో డబ్బులు వేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం.